ఐపీఎల్ 2026 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్ఆర్‌హెచ్‌కి, ఆర్‌సీబీకి మధ్యన ఇవాళ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బెంగుళూరులో జరగడం వల్ల దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెంగుళూరులో ఈ 2 టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ వన్ ఆఫ్ ది హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. అండ్ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. కానీ ఇవాళ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచి ఆ రివెంజ్‌ని కంప్లీట్ చేసేసింది. అండ్ అలానే ఇవాళ మ్యాచ్‌లో కొన్ని కీ మూమెంట్స్‌ని, కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్, నెగెటివ్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ చూస్ చేసుకుంది. ఆర్సీబీయే కాదు, టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఫీల్డింగే చూస్ చేసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక దుర్ఘటన జరిగింది చిన్నస్వామిలో. దాని తర్వాత స్టేడియంని క్లోజ్ చేసి చాలా రోజుల తర్వాత ఇవాళే రీఓపెన్ చేశారు. అందువలన పిచ్ ఎందుకన్నా ఫాస్ట్ బౌలర్‌లకి అనుకూలిస్తుందా అనే డౌట్ అయితే ఉంది. అలానే 2 టీమ్‌లు వాళ్ళు ఫస్ట్ చేజింగ్ తీసుకొని పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం అన్నట్టు అనుకున్నారు. దానివల్లనే 2 టీమ్స్ టాస్ గెలిస్తే బౌలింగ్ చూస్ చేసుకుందాం అనుకున్నారు. అనుకున్నట్టే టాస్ ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇనీషియల్‌గా చాలా స్ట్రగుల్ అయింది. ఎందుకంటే ఆర్సీబీ బౌలర్స్ జేకబ్ డఫీ అలానే భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరూ ఇనీషియల్‌గా పిచ్ ఎలాంటి బాల్స్‌కి అయితే హెల్ప్ చేస్తుందో అలాంటి బాల్సే వేయడం స్టార్ట్ చేశారు. గుడ్ లెంత్ ఎందుకంటే గుడ్ లెంత్ డబుల్ పేస్‌తో బిహేవ్ చేసినాయి అనమాట. కొన్ని బాల్స్ పేస్ వచ్చాయి, కొన్ని బాల్స్ స్లో వచ్చాయి. అది కూడా వీళ్ళు బాడీ లెంత్‌ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దానివలన ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. రన్ స్కోర్ చేయడం చాలా కష్టమైంది ఇనీషియల్‌గా. అండ్ మనకు తెలిసిందేగా ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం కోసం వెయిట్ చేసి ఆడే ప్లేయర్లు కాదు. ఇనీషియల్ మూమెంట్స్ నుంచే హిట్ చేద్దాము, బౌలర్ల మీద ప్రెషర్ పెడదాము, ఫీల్డర్స్ మీద ప్రెషర్ పెడదాం అనుకునే రకాలు. దాంతో అభిషేక్ శర్మ షాట్‌కెళ్ళాడు. అభిషేక్ శర్మ వికెట్ వెళ్ళిపోయింది. వెంటనే ట్రావిస్ హెడ్ కూడా ఔట్ అయిపోయాడు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరినంటే జేకబ్ డఫీని. మనందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ హేజల్‌వుడ్ ఆర్సీబీ బౌలింగ్ అటాక్‌లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో. అలాంటి హేజల్‌వుడ్ ఈ మ్యాచ్ మిస్ అవుతున్నాడంటే ఆర్సీబీకి బిగ్గెస్ట్ మైనస్ అనుకున్నాం. కానీ రీప్లేస్‌మెంట్ కింద వచ్చిన జేకబ్ డఫీ మాత్రం పవర్ ప్లేలో హేజల్‌వుడ్ ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాడో అంతకు మించే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి. పవర్ ప్లేలో జేకబ్ డఫీ మాత్రం పిచ్‌ని యూజ్ చేసుకొని పూర్తిగా డామినేట్ చేశాడు. 3 క్రూషియల్ వికెట్స్ తీశాడు. అండ్ అలానే లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్‌గా ఏసాడనమాట. ఎందుకంటే ఇవాళ పిచ్ ఇనీషియల్‌గా గుడ్ లెంత్ బాల్స్‌కి డబుల్ పేస్‌తో హెల్ప్ చేసింది. కొన్ని బాల్స్ పేస్ ఎళ్ళినియి, కొన్ని బాల్స్ స్లో ఎళ్ళినియి. దాంతో పాటు ఇంకో ఎండ్‌లో భువనేశ్వర్ కుమార్ చాలా బాగా బౌలింగ్ ఏసాడనమాట. టైట్ లెంత్స్ వేశాడు. సో దట్ బ్యాట్స్‌మెన్స్‌కి ఫ్రీ రన్స్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. అండ్ ఇవాళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఔట్ అయినప్పుడు నాకు పెద్దగా ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అనుకోండి. వాళ్ళిద్దరిని ఆపడం చాలా కష్టం. అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ ఔట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడన్నమాట. కానీ ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి ఔట్ అయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంటే బాధ అనే కంటే అది ఫీలింగ్ ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేకపోతున్నా దానికి వర్డ్. ఎందుకంటే ఒక రీజన్ వచ్చేసరికి అరే! మన తెలుగోడు ఇలా ఔట్ అయ్యాడేంటి? రీసెంట్ టైమ్స్‌లో మనకి ఎస్ఆర్‌హెచ్ అంటే గుర్తొచ్చేదేంటి? వాళ్ళ అటాకింగ్, బ్యాటింగ్ ఆర్డర్. కానీ కొన్ని సీజన్స్ బ్యాక్‌కి వెళ్తే మీరు ఎస్ఆర్‌హెచ్ అంటే పూర్తి బౌలింగ్ డామినెన్స్. బౌలింగ్‌తోనే చాలా మ్యాచెస్ గెలిచేశారు. అండ్ కరెంట్ టీమ్‌కొచ్చేద్దాం మళ్ళీ. పైనుంచి కింద వరకు పూర్తి అటాకింగ్, బ్యాటింగ్ ఆర్డర్. టీమ్‌లో కాస్తో కూస్తో స్ట్రైక్ రొటేట్ చేసి తర్వాత హిట్ చేసేవాళ్ళు ఎవరంటే క్లాసన్, అలానే నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి దగ్గరికొద్దాం. అతని బ్యాటింగ్ స్టైల్ ఏంటి? కొంచెం టైం తీసుకొనైనా సెటిల్ అయ్యి దాని తర్వాత పిచ్చగొట్టుడు కొడతాడు. అదే కదా మనందరికీ తెలిసింది. కరెక్ట్‌గా ఇవాళ మ్యాచ్‌లో సిట్యుయేషన్ కూడా అలానే వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి కొట్టనవసరం లేదు. ఎందుకంటే ఒక పక్కన ఇషాన్ కిషన్ కొడతానే ఉన్నాడు. నువ్వు జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసి ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ ఇచ్చినట్టయితే తను చూసుకునేవాడు. అంటే ఇనీషియల్‌గా ఔట్ అయినాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు అలాంటి బాల్స్‌కే ఔట్ అయ్యారు. అండ్ గుడ్ లెంత్ బాల్స్ నువ్వు అసలు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సింగిల్ తీసి ఆర్ డాట్ ఆడినా సరిపోయేది ఆ సిట్యుయేషన్‌లో. కానీ సిట్యుయేషన్‌కి తగినట్టు బ్యాటింగ్ ఆడకుండా అండ్ వచ్చిన మంచి ఛాన్స్‌ని మిస్ చేశాడు. అని చెప్తున్నా కదా! అభిషేక్ శర్మ ఔట్ అయినా రాలేదు. ట్రావిస్ హెడ్ ఔట్ అయినా రాలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ కిషన్ ఔట్ అయినా గాని నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళందరి బ్యాటింగ్ స్టైల్ అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్. కానీ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవాళ సిట్యుయేషన్ అంతా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది తను ఆడడానికి. అంటే హిట్టింగ్ చేయాల్సిన అవసరం లేని సిట్యుయేషన్. సో, నువ్వు టైం తీసుకో. ఎందుకంటే టైం తీసుకొని ఆడు. తర్వాత కూడా చాలా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అండ్ గేమ్ సిట్యుయేషన్ అర్థం చేసుకోలేకుండా పిచ్చి షాట్ ఆడి ఔట్ అయ్యాడు. నాకు చాలా బాధ అనిపించింది. మీలో ఎంతమందికి ఇదే ఫీలింగ్ కలిగిందో నాకు తెలీదు గానీ నాకైతే చాలా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి. ఇక్కడ ఇంకో పర్సన్ గురించి మెయిన్‌గా మాట్లాడుకోవాలి. అదే ఫిల్ సాల్ట్. అలా ఫిల్ సాల్ట్ 3 క్యాచెస్ పెట్టాడు మొత్తంగా.
అందులో మరీ క్లసన్ క్యాచ్, ఇషాన్ కిషన్ క్యాచ్ అయితే బెస్ట్ క్యాచెస్ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. అరే! మళ్ళీ ఎస్ఆర్‌హెచ్ ట్రాక్ తప్పుతుందా అనుకున్న టైంలో అనికేత్ వర్మ అందుకున్నాడు. బ్యూటిఫుల్ ఫినిష్ అయితే అందించాడు ఎస్ఆర్‌హెచ్‌కి. 18 బాల్స్‌లో 43 స్కోర్ చేశాడు. 50 స్కోర్ చేస్తాడేమో అనుకున్నా, కానీ చాలా బాగా ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ని సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే టోటల్‌గా 3 ఫేజెస్. ఫస్ట్ పవర్ ప్లే ఫేజ్‌ని జేకబ్ డఫీ డామినేట్ చేశాడు. నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ ఫేజ్‌ని ఇషాన్ కిషన్ డామినేట్ చేశాడు. అలానే ఫినిషింగ్ ఫేజ్‌ని అనికేత్ వర్మ డామినేట్ చేశాడు. దాని వలన ఎస్ఆర్‌హెచ్ స్కోర్ బోర్డ్ పైన 201 రన్స్ పెట్టగలిగింది. 202 రన్స్ టార్గెట్‌తో చేజింగ్ స్టార్ట్ చేసిన ఆర్‌సీబీకి ఇనీషియల్‌గానే ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్ సాల్ట్ ఎర్లీగానే ఔట్ అయిపోయాడు. ఇక్కడ దేవదత్ పడికల్ గురించి ఒక్క విషయం క్లియర్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ బాలే 6 కొట్టి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అలానే ఫ్యాన్స్‌కి ఒక్క విషయం అయితే క్లియర్‌గా పాస్ చేశాడు. ఇక్కడ నా రోల్ ఏంటంటే పూర్తిగా అటాకింగ్ బ్యాటింగ్ ఆడి స్కోర్ బోర్డ్‌పై ఉన్న ప్రెషర్‌ని క్లియర్ చేయాలి. అండ్ ఆ రోల్‌లో అతను సక్సీడ్ కూడా అయ్యాడు. అండ్ నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం దేవదత్ పడికల్ ఎంత మంచి ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా అతను ఆడిన డొమెస్టిక్ క్రికెట్ అన్ని లీగ్స్‌లోనూ వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అండ్ ఇక్కడ ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అండ్ దొరికిన బాల్‌ని బౌండరీ కొడుతూ ఉంటే దేవదత్ పడికల్ మాత్రం పూర్తి అటాకింగ్ బ్యాటింగ్ ఆడాడు. ఎక్కడా కూడా షాట్లు కొట్టడానికి భయపడినట్టయితే అనిపించలేదు. దాంతోటి దేవదత్ పడికల్ 26 బాల్స్‌లో 61 కొట్టి ఔట్ అయ్యాడన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చిన రజత్ పటిదార్ అయితే అసలు ఏమాత్రం టైం తీసుకోలేదు. వచ్చిన ఫస్ట్ నుంచే కొట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో అతను 12 బాల్స్‌లో 31 రన్స్ స్కోర్ చేసి ఔట్ అయిపోయాడు. కానీ అప్పటికే మ్యాచ్ ఆర్‌సీబీ చేతిలోకెళ్ళిపోయింది. ఎందుకంటే కొట్టాల్సింది బాల్స్ కంటే తక్కువే ఉంది. ఇక్కడ కొంచెం టైం పట్టినా పర్లేదు గానీ, ఒక ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అదెవరో కాదు మన కింగ్ కోహ్లీ. అసలేంది భయ్యా ఆ కొట్టుడు? అలుపు రాదా అసల? ఆర్ బోర్ కొట్టదా? ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు? ఎన్ని సెంచరీలు కొడతాడు? ఎన్ని హాఫ్ సెంచరీలు కొడతాడు? ఈ మధ్యన ఆ సెంచరీలు, హాఫ్ సెంచరీలు అనేది రొటీన్ అయిపోయింది. అంటే కొంతమంది ప్లేయర్‌లకి ఇప్పటికీ ఐపీఎల్‌లో 4000 రన్స్ కొట్టడం అనేది ఒక పెద్ద డ్రీమ్. కానీ కోహ్లీ ఏంది భయ్యా జస్ట్ చేజింగ్‌లో కొట్టి పడేశాడు. అండ్ చేజింగ్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ అంట. అవన్నీ పక్కన పెట్టేయండి భయ్యా కొంసేపు. ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ అంటారు కదా! దానికి లైవ్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీయే. అసలేం షాట్ భయ్యా అది? మ్యాడ్ షాట్ అసల. కొంచెం ట్రై చేస్తే 100 మీటర్స్, 115 మీటర్స్ ఎవడైనా కొడతాడు భయ్యా. ఇలాంటి షాట్ ఎవ్వడు కొట్టలేడు. అది కొట్టాలంటే మళ్ళీ కింగ్ కోహ్లీ అయ్యే ఉండాలి. కొన్ని ఇయర్స్ బ్యాక్ పాకిస్తాన్ మీద ఇలాంటి షాట్ ఒకటి కొట్టాడు. మళ్ళీ ఇవాళ అలాంటి షాట్ ఒకటి రిపీట్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీని చూస్తుంటే బాలయ్య బాబుది ఈ డైలాగ్ గుర్తొస్తుంది. నరికే కొద్దీ నీ కలుపొస్తదేమో నాకు ఊపొస్తది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.